2014, the budget for railway for Northeast వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేపట్టారు. రిజిస్ట్రేషన్ 2.0 విధానంలో తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి దశలో ఓటీపీ తప్పనిసరి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు రద్దవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతోందని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ సబ్ రిజిస్టర్కు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తామని డాక్టర్లు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం వలన రిజిస్ట్రేషన్లు సేఫ్టీ ఉంటుంది, కానీ సులభతరంగాను త్వరగా అయ్యే విధంగాను లేదు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండో విషయానికి వస్తే పీడీలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఆఫీస్లో సరిచేసే విధానం లేదు. ఇప్పుడు ఇది వరకు మనకు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ పొరపాటునే ముటేషన్ కూడా ముటేషన్ అయిపోతుంది. ఈ పొరపాట్లు సరి చేసుకునే విధానం ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రభుత్వం గమనించాలి అనేసి కోరుకుంటున్నాం. అసోసియేషన్ తరఫున ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానం ఏదైనా కానీ ప్రజలకు సులభతరంగా ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, అదేవిధంగా డాక్యుమెంట్ కూడా త్వరగా విధానంగా కట్టుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన 2.0 విధానం వల్ల ప్రజలు చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కసారి పీడీ ఎంటర్ చేసినప్పుడు 3 సార్లు ఓటీపీలు వస్తున్నాయి. ఈ ఓటీపీ వల్ల ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ పేదవాళ్ళకు ఉండొచ్చు, ధనికులకు ఉండొచ్చు, పేదవాళ్ళకు ఉండకపోవచ్చు. ఈ విధానం అందరికీ కరెక్ట్గా లేదు. పేద వర్గాన్ని కూడా గవర్నమెంట్ ఆధీనం ఆలోచించాలి. సో ఈ ఓటీపీ వల్ల డాక్యుమెంట్లు కూడా బాగా ఇదైపోయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 2.0 విధానంలో అంతకుముందు ప్రైవేట్ అటెండెన్స్ అని చెప్పి వృత్తులు లేదు ఆరోగ్యం బాగాలేని వాళ్ళంతా కూడా ఆఫీస్ వల్లే వాళ్ళ ఇంటికి పోయి రిజిస్టర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానం ఈ 2.0లో అస్సలు లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే మూడో విధానం ఈ పీడీ విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ పాన్ కార్డు అనేది పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నారు. ఈ పాన్ కార్డు నెంబర్ వేస్తే మళ్ళీ పాన్ కార్డు కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ పాన్ కార్డు కూడా దీన్ని కూడా అడుగుతున్నారు. అర్థమయ్యేటట్టు సులభతరంగా ఉండాలి. ఈ విధానం వల్ల చాలా అవస్థలు ఉన్నాయి. సో ఈ 2.0 విధానం చాలా సవరణ జరగాలి. సవరణ చేసిన తర్వాత అమలు చేయాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాలను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో భోజనం చేస్తూ కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు, వంటగదిని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని, బోధన పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి చదువుపై అవగాహన తెలుసుకున్నారు. చదువుపై శ్రద్ధ వహించి ముందుకు సాగాలని పిల్లలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఎంత ప్రాణాన్ని కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనయకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొత్త విగ్రహం ఏర్పాటు కోసం 20,000 రూపాయల గురువు పెద్దలకు అందజేశారు. విగ్రహం ఇప్పటి చోటే ప్రతిష్ఠించాలంటూ కలెక్టర్కు లేఖ ఇస్తానని చెప్పారు. గ్రామాల్లో గొడవలు సృష్టించవద్దని పిలుపునిచ్చిన ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కులాలకి చిచ్చు పెట్టే వాళ్ళు ఎందుకంటే అక్కడ విగ్రహం ఎంతో కష్టపడి పైసా పోగు చేసుకొని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావించే విగ్రహాలని ఆ కులస్తులు అయితేనే వేరే కులస్తులు ఎవరైనా కానీ చందాలు వేసుకొని ఒకరు, ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు. అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాసు విగ్రహాన్ని దుర్మార్గంగా పగలగొట్టము చాలా అన్యాయము. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టే సంస్కారము మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు లేదు. ఈరోజు జరిగింది. ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అది కులాలకు చిచ్చు పెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది. మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల, ఈ గొడవలు లేకున్నట్ల, ఆలూరులో ఏ గొడవ అయినా కానీ నేను దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను, ఏ పార్టీ అయితేనే. ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే మన పార్టీలు చూడాలి, కానీ తప్ప ఎలక్షన్ అయిపోతే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి మెలగల. ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా కక్షలు చంపుకునేదానికి దారి తీస్తాయి. అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఒకటే, ఆ విగ్రహాన్ని పలగొట్టినది ఎవరో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే గ్రామము శతిస్తుంది. ప్రజలుగానే ఆయన్ని ఆ ఊర్లో పలాట్ల వ్యక్తి పని. నిర్మల్ జిల్లా కడెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా కో ఇన్ఛార్జ్ సాగర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్ నేతృత్వంలో వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే పెన్షన్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పట్టించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఒక హామీని ఇవ్వడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడి కార్మికులకు ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 చేస్తాం, 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, అట్లనే కొత్త పెన్షన్లు వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. తను హామీ ఇచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నా ఒక్కరోజు కూడా ఈ పెన్షన్ విషయంలో స్పందించకపోవడం, అనేక సార్లు కేబినెట్ సమావేశాలు పెట్టినప్పటికీ కూడా ఈ పెన్షన్దారుల విషయంలో మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాట నమ్మి 60 లక్షల మంది మరి పెన్షన్దారులు ఎవరైతే వీళ్ళ ఓట్లు వేస్తే
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇవాళ పెన్షన్ పెంచిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మోసం చేస్తే ఇవాళ అడగవలసిన ప్రతిపక్షం కూడా మరి అడగకుండా మౌనంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఒక పేద బిడ్డ అయినటువంటి పేద వర్గాల కోసం ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా పేద వర్గాల బిడ్డలు కాబట్టి పేద వర్గాల కోసం పేద వర్గాలకు సంబంధించిన బిడ్డ మరి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎంఆర్పిఎస్ పిహెచ్పిఎస్ పక్షాన ఏదైతే పెన్షన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిస్తామని చెప్పేసి మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 4,000 రూపాయల పెన్షన్ 6,000, 2,000 రూపాయల పెన్షన్ 4,000, అట్లనే కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైతే ఎవరున్నారో వారికి వెంటనే నూతన పెన్షన్ కూడా వెంటనే అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు కనుక ఈ డిమాండ్ను వాళ్ళు పట్టించుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఎలా వంచాలనో ఏ స్థాయికైనా ఉద్యమాలు చేసి పెన్షన్ పెరిగేంత వరకు నూతన పెన్షన్ అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ, వికలాంగ్ జై. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఆచన్నతోపు గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల కృష్ణయ్య నంద్యాల ఏడుకొండలు ఏర్పాటు చేసిన 100 ఎకరాల గడ్డివాములు కరెంట్ తీగలు చెట్లకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు కాహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే గడ్డివాములు పూర్తిగా దగ్ధమై సుమారు 2 లక్షల రూపాయల నష్టం సంభవించింది. గ్రామమంతా పొగతో కబుకుపోగా భయభ్రాంతులకు గురైన ప్రజలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్రాన్స్ఫార్మర్ మీద కాల్కి వచ్చాం వాళ్ళే అది ట్రిప్ అయింది. 3 లక్షలు ఒకదానికే లేకపోతే రెండుకి కలిసి ఒక్కోదానికి 1.5 పైప్ లైన్ లాగి కొట్టేసి ఉంటే ఎన్ని ఎకరాలు నుంచి చేసి కర్నూలు జిల్లా కోసిగి మండలం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి రిబన్ కట్ చేసి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములను పక్కన పెట్టి జట్టు విజయమే లక్ష్యంగా కృషి చేయాలని, క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రతిభ కనబరిచిన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడలకు కూడా ఈరోజు ఈ కబడ్డీ పోటీలు జరగడం వల్ల ఇంకా ఉత్సాహం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇందాక నర్సిరెడ్డి గారు చెప్పినట్లు కానీ మన వెంకటేష్ అడిగినట్లు కానీ స్టేడియం ఇంతకుముందు శాంక్షన్ అయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనగండ్లలో శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల
బండలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వహీద్ హుస్సేన్ శాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గోనగండ్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ యూనియన్ సమిష్టిగా పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. వందలాది మంది రైతులు, గ్రామస్తులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. వెంకటసాయి పవిత్రెడ్డి గారు, అమృత్ గారు, ప్రొఫెసర్ వైఎస్ఆర్ జిల్లా 50,000 రూపాయలు అందించినటువంటి గౌరవ వహీద్ నిసార్ గారు, అహ్మద్ గారు, భారత ఆటో ఏజెన్సీస్ వారు 50,000 రూపాయలు అందజేశారు. ట్రాక్టర్ యూనియన్ వారికి గట్టిగా చెప్పండి. గారు సుశాంత్ 20,000 రూపాయలు వేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కొత్త ఎస్పీ రాహుల్ మీనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు, విలేకరులు కలిసి సహకరించాలని పిలుపునిచ్చారు. స్మగ్లింగ్, గాంజా వ్యాపారం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని, గత ఎస్పీ చూపిన మంచి పనితీరును కొనసాగిస్తామని ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. నిన్న నేను ఈ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాము. ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి, నా గౌరవమైన డీజీపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి, గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో, మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్. సెకండ్లీ, వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు ఏమి పోలీస్ గురించి, కరప్షన్ గురించి, లేకపోతే మిగతా ఏమి ఇష్యూ గురించి రేస్ చేస్తే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ. పబ్లిక్ తో నమ్మకం ఉంటే మనకి పోలీస్ వాళ్ళు పని చేస్తారు. కాబట్టి దట్ ట్రస్ట్ షుడ్ బి మెయింటైన్. అవర్ ప్రయారిటీ విల్ బి టు ఎస్టాబ్లిష్ దట్ ట్రస్ట్ విత్ ద పబ్లిక్. థర్డ్లీ, మన పాత ఉన్న ఎస్పీ గారు కూడా చాలా మంచి పని చేశారు ఇక్కడ. అక్కడ నుంచి క్లూ తీసుకొని మన అది పనికి కంటిన్యూ చేయడానికి దట్ విల్ బి మై ఆబ్జెక్టివ్. ఫైనలీ, ఐ లైక్ టు సే దట్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. మన మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళ నుంచి కూడా సహయోగం తీసుకొని ఐఎమ్ షూర్ దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఓన్లీ. వాళ్ళ నుంచి వీ విల్ టేక్ ఆల్ ద సపోర్ట్ అండ్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ వర్క్. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. మన టీం ఇక్కడ ఉంది అని అందరితో విల్ డిస్కస్ రిగార్డింగ్ ఆల్ ద ఇష్యూస్. మీ నుంచి కూడా, పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మన దృష్టిలో పెడితే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ అండ్ విల్
will do our best. Thank you so much. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నర్సపూడి గ్రామస్తులు చెరువుల అన్యాక్రాంతపై వినతి పత్రం సమర్పించారు. మంచినీటి చెరువులు 4 ఎకరాలు 8 ఎకరాల వరకు అన్యాయంగా ఆక్రమించబడినట్లు కొందరు ఉన్నత వర్గాలు తమకు చెరువులను ఆక్రమించి గ్రామంలో ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయానికి చేసిన వినతులను ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అధికారులు సముచిత చర్యలు తీసుకుని చెరువుల రక్షణకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు వాపోయారు. నర్సిపూడి గ్రామం ఆలగూరు మండలం అండి, కోనసీమ జిల్లా. నా పేరు మదిరెడ్డి కామరాజ్ అండి. పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి అక్కడ మంచినీటి చెరువులు ఉండేయండి. ఆ చెరువుల దగ్గర అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి. ఆ దేవస్థానం కొన్ని కారణాల వల్ల మూలపడిపోయిందండి. దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉత్సవాలు చేయటే వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేయనిత్తలేదు. ఈ చెరువు మాది, మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము, ఇక్కడ వేరే చేయడానికి లేదు. అది కూడా కాకుండా అండి, మా హిందూ సంప్రదాయ ప్రకారంగా అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ పుణ్యకార్యాలన్నీ అక్కడే చేసుకోవాలండి. ఇంక వేరే మార్గం లేదు. మాకు శ్మశానం కూడా అక్కడ అయిపోయిందండి. అది కూడా దారి లేదండి. అక్కడ స్నానాలు చేద్దామంటే అక్కడ ఉన్న కుళాయిలు నిలగొట్టేయడం, అక్కడ వాటర్ లేకుండా చేయడం. మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఒకటి 4 ఎకరాలు, ఒకటి 8 ఎకరాలు పై సుమారు ఉన్నాయి. ఈ చెరువులు అన్నిక్రాంతం అయిపోతున్నాయి. అంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం అని చెప్పి తీసుకోవడానికి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకున్నారు. మేము ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, విఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఆర్డీఓ గారికి కూడా తెలియపరిచాం. ఏమన్నా అన్నిక్రాంతం అయిపోతున్నాయి, చెరువులు ఆక్రమణ అయిపోతున్నాయి. ఈ మంచినీటి చెరువులకి గ్రామాల అభివృద్ధి కోసం ఆడండి, అంత మానేసి కొన్ని వర్గాల వరకు కట్టబెట్టేలా చూడకండి అని విన్నవించుకున్నామండి ఇప్పటి వరకు కూడా. అయితే ఎటువంటి చర్య కనబడలేదని మాకు ఈ రోజు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా. అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి దీని మీద జరుగుతున్న అక్రమాలని తొలగించమని, ఆ చెరువుని కాపాడి పంచాయతీ ఆధీనంలో వచ్చేలాగా, పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చేయమని చెప్పని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈ అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి యూరియా సమస్యపై వినతిపత్రం సమర్పించారు. జిల్లా కిసాన్ సంఘ అధ్యక్షులు మధురాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయగా రాష్ట్ర కిసాన్ సంఘ్ చైర్మన్ కామర్ ప్రభాకర్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, యూరియా సరఫరాను పక్కదారిగా చేయడం వల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు అమలాపురం ఉన్న పార్టీ అమలాపురంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నారని ముఖ్య కారణం ఏమనగా మా రైతులకి యూరియా అందకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు. అలాగే మద్దతు ధర కూడా కల్పించాలని చెప్పి మన కలెక్టర్ ఆఫీస్ లో ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు రాపలు వెళ్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం రైతాంగానికి ఈ సీజన్ లో యూరియా సప్లై చేయవలసి ఉంటే సప్లై చేయలేక పిల్లి మొగ్గలు వేస్తుంది. పిల్లి మొగ్గలు వేస్తూ అధికారులతో తప్పుడు ప్రకటనలు చేయించింది. అదేంటంటే ఏది కూడా మా దగ్గర ఎంత ఉంది, మా దగ్గర అంత ఉంది, మీకు ఏమీ నిల్వలకి ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్డు మీద ఇస్తున్నారు రైతుల్ని ఎందుకు మీరు ఎకరానికి ఒక బస్తా లేకపోతే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఒక బస్తా ఇస్తా ఉన్నది తప్పు కదా. 5 ఎకరాలు ఇచ్చినోడికి ఆడికి ఎంత కావాలో 5 బస్తాలు కావాలంటే 5 బస్తాలు ఇవ్వాల్సిందే. అందులో ఎక్కడ తేడా లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో రైతుకు కావాలో అన్ని బస్తాలు యూరియా ఇవ్వాల్సిందే. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అయినటువంటి చిత్తూరులో కూడా ఈ యూరియా ఇబ్బంది ఉంది. వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా ఇబ్బంది ఉంది. అన్ని చోట్ల ప్రతి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉంది, జిల్లాలో లేదన్నది లేదు, అన్ని చోట్ల ఉంది. దాన్ని తక్షణం మేము డిమాండ్ చేసేది ఏంటంటే అందరూ కూడా పూర్తిగా రైతుకు కావాల్సిన విధంగా ఎన్ని బస్తాలు కావాలండి అన్ని బస్తాలు ఇమ్మని చెప్పేసి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా పడిపోయిన ఎస్సీ బాలురు బాలికల హాస్టల్ పరిశీలించడానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా జిల్లా అధికారులు ఎంఆర్ఓ సిబ్బంది తనిఖీ నిర్వహించారు. తాత్కాలికంగా అద్దె భవనం ఏర్పాటు చేసి పై అధికారుల దృష్టికి నివేదిక పంపి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జైభీం ఎంఆర్పీఎస్ నేతలు, సభ్యులు హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి పార్టీ రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఏం చేస్తారనేది కానీ తెలియని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని వేరే చోట అద్దె భవనం కానీ వేరే చోట ఏదో చేసుకోవడానికి ఏమి లేదు, షిఫ్ట్ చేయలేదు సార్. ఇప్పుడు విద్యలో కానీ విద్యలో గవర్నమెంట్ వెనకేస్తున్నారు ఎస్సీ వాళ్ళని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ యందు దాదాపుగా 15 సంవత్సరాల నుండి బాలికల ఎస్సీ హాస్టల్ నిరుపయోగంగా పడి ఉంది. దాని విషయమై మొదటిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు 12/2/2025న ఒక సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే మా జేబీఎం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు 13/8/2025 సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి అర్జీ ఇవ్వడంతో అక్కడ నుండి మన కలెక్టర్ గారికి సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి లెటర్ రావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినమున మా జేబీఎం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు ఈ హాస్టల్ని ఇక్కడ అదేవిధంగా ఇంద్రానగర్లో బాలికల హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎమ్మిగనూరు తహసీల్దార్ ఆదేశాల మేరకు మన ఆర్ఐ గారు వచ్చి ఈ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే సార్, ఇన్ని రోజులు 15 సంవత్సరాలుగా ఎస్సీ బాలికలు బాలురు హాస్టల్ లేక అతలకుతలమవుతున్నారు. అదేవిధంగా త్వరలో మీ సహకారంతో మీరు ఇక్కడ నుంచి ఎస్టిమేషన్ వేపించి అంటే మీరు చూసిన విజిట్ రిపోర్ట్ పరంగా మీరు పై అధికారులకు పంపిస్తే మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడ ఉండి తాడేపల్లిలో ఈ ముందుకు మీరు పంపించిన రిపోర్ట్ని ముందుకు సాగేలా ఆయన చూస్తాడు. అదేవిధంగా సార్ మీరు ఇక్కడికి వచ్చి చూసినందుకు కూడా మేము ధన్యవాదాలు చూడడం అంటే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ టౌన్లో ఈ నియోజకవర్గంలో ఏదేదో విషయాలకి నేను బాపట్ల నియోజకవర్గంలో నందరాజు తోట వద్ద పీటీ ఛానల్ కాలువను కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు కాగిత కోటేశ్వరరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో బాపట్ల నందిరాజ్ తాడుకు దగ్గరలో ఉన్న మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న పీటీ ఛానల్ పైన గట్టుపైన ఆక్రమించి కట్టడాలు కడతా ఉన్నారు. అదివరకు కూడా కొన్ని ఇళ్ళు కూడా కట్టబడి ఉన్నాయి. మేము పీటీ ఛానల్కి సంబంధించి ఏఈ గారికి ఒక 15 రోజుల క్రితం కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఎన్ని నిమిత్తం చర్య తీసుకోలేదో మాకు అర్థం కావట్లేదు. మేము అడిగితే మేము వెళ్ళామంటే చూస్తున్నామంటే అది ఇది అంటున్నాడు. ఖచ్చితంగా చర్య తీసుకోలేదంటే ఆ కట్టే వ్యక్తి దగ్గర ఖచ్చితంగా లంచం తీసుకొని ఉండాలి. ఆయన గవర్నమెంటు పీటీ ఛానల్ కాలువల్ని ఆక్యుపై చేసి అక్కడ కడతా ఉంటే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది బాపట్ల. అక్కడ స్ట్రెంత్ వచ్చేసి 15 లక్షల దాకా ఉంది. దాదాపు 3.5 సెంట్లు ఆక్యుపై చేశాడంటే 40 లక్షల విలువగల ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేశాడు అతను. వెంటనే అతని మీద కేసులు పెట్టి దాన్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కంచేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది గమనించాలా. ఏఈ గారు చర్య తీసుకోకపోతే వెంటనే ఏఈ గారిని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.
బాపట్లలో ఫిషరీస్ శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ రావుకు వినతిపత్రం సమర్పిస్తూ విజిలెన్స్ అధికారులతో విచారణ జరగాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి ఎంక్వైరీ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు డిజిటల్ సబ్సిడీ, ఫైనాన్స్ అందజేసే విషయాలను కూడా గుర్తించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి ఒక అర్జీ చేయడం జరిగింది. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రఘు కిషోర్ రెడ్డి గారు నిజాంపట్నం 1, నిజాంపట్నం 2, కర్లపాలెం ఈ 3 గ్రామాలు ఫిషరీస్ డెవలప్ ఆఫీసర్గా పనిచేస్తారు. నిజాంపట్నంలో డీజిల్ ఫిషరీస్ షిప్పులు, పడవలు వేటకెళ్ళే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ మీద ప్రభుత్వం ఇచ్చింది, లీటర్కి 9 రూపాయల చొప్పున. అట్లాంటిది కొంత అవకతవకలు జరిగినాయని మా దగ్గర కొంతమంది సమస్య తీసుకొచ్చారు. అయినా కూడా ఆ అధికారి ఫైనాన్స్ వ్యాపారం ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు, హెడ్ క్వార్టర్లో ఉండరు. ఆయన ఆలోచన మొత్తం వ్యాపార శైలిలో ఉంటారు. అతను ఒక అవినీతికి పాల్పడ్డాడు. ఈ రఘు కిషోర్ రెడ్డి గారిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది. దీనిపై స్పందించారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పూర్తి సమాచారం ఇస్తామని తెలియజేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేవలం బీవీ కుటుంబమే కృషి చేస్తున్నారని పట్టణ టీడీపీ నేతలు పేర్కొన్నారు. ప్రజలకు ఎవరికి అడిగినా అభివృద్ధి పనులను బీవీ కుటుంబం సవివరంగా చెబుతారని వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఇతర పార్టీ నేతలు ఇష్టానికి వాదిస్తూ అబద్దానికి కేరాఫ్గా నిలుస్తున్నారని మాచారి మహేష్, కర్లీముల్లా, దామా నరసింహులు, అంబేద్కర్, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, నరసప్ప, విజయలక్ష్మిలు వెల్లడించారు. బాబు గారు, నీకు చెప్తున్నాము, నీవు పరిస్థితిని పట్టి నువ్వు మాట్లాడు. నువ్వు తెలిసి తెలియక నువ్వు ఏదేదో మాట్లాడితే జాగ్రత్తగా ఖబర్దార్, నీకు వార్నింగ్ ఇస్తున్నాం మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలోన. నీకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు జయ నాగేశ్వర రెడ్డి. మధుబాబు అంటే ఎక్కడుంటివయ్యా నువ్వు? 2013లో ఏడుంటావు? నీకు రాజకీయాల్లో తెచ్చి నీకు రాజకీయ భిక్ష పెట్టి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీ కౌన్సిలర్ చేస్తే ఈరోజు నువ్వు మాజీ కౌన్సిలర్ అయినందుకే నీవు పార్టీ ఫిరాయింపులు చేస్తున్నావు. గతంలో జయనాగేశ్వర రెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వకపోయింటే నువ్వు మాజీ కౌన్సిలర్ కాకపోతే నీకు ఎవడు అడిగేవాడు కాదు. నువ్వు మోసపూరిత పనులు చేసిన నీవి చాలా ఉన్నాయి. నీవి చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదో ఆ బంకుల గురించి ఈ బంకుల గురించి నువ్వు జయనాగేశ్వర రెడ్డి గారికి విమర్శించి నువ్వు ఆయనకి మాట్లాడేంత ఇదే నీ స్థాయినా? ఏకవచనంతో మాట్లాడినావు నువ్వు. ఖబర్దార్, జాగ్రత్త. నీ స్థాయికి మించి మాట్లాడు. నీ స్థాయి ఏమి గుర్తించుకొని మాట్లాడు. నీ మోసపూరితాలు దండిగా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు బంకుల గురించి నువ్వు మాట్లాడితే అక్కడ ఎంతో మంది కుటుంబాలు ఈరోజు బ్రతికి కుటుంబాలు బాగుపడుతున్నారు, చేసుకొని తింటున్నారు. వాళ్ళ ఉపాధి అది చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా. ఒక ప్రజాప్రతినిధిగా జయనాగేశ్వర రెడ్డి గారికి అది ఆయనకు ఉన్నటువంటి హక్కు. అది నీవు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడతావా? రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు మొన్ననే అన్నదాత సుఖీభవ చంద్రబాబు నాయుడు గారు వేశారు, ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేశారు. ఉల్లికి మద్దతుగా 1200 రూపాయలు ఉల్లి రైతులకు కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. నా పేరు ముల్లా కల్లిముల్లా, నేను పట్టణ తెలుగుదేశం పార్టీ. ఆదిలాబాద్ జిల్లాలో 108 దొంగతనపు మొబైల్ ప్రత్యేక రికవరీ బృందం ద్వారా బాధితులకు తిరిగి అందజేయబడ్డాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహారాజ్ ఐపీఎస్ నేతృత్వంలో ఈ బృందం నెల రోజుల్లో మొబైల్ రికవరీ చేసింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన సిఈఐఆర్ వెబ్సైట్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. దొంగతనపు ఫోన్లను కొనుగోలు చేయకూడదని తెలిపారు. ये एक्टिव अभी हुआ वेरी गुड తొందరగా దొరికింది వెరీ గుడ్
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. was only